ప్రజాపాలన విద్యోత్సవాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారు. డిసెంబర్ 7, 8, 9వ తేదీల్లో విద్యోత్సవ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 7న ట్యాంక్ బండ్, 8న సచివాలయం, 9న నక్లెస్ రోడ్లో విద్యోత్సవ వేడుకలు జరపాలని నిర్ణయించారు. ఈ నెల 19న 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రజాపాలన విద్యోత్సవాలలో భాగంగా వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఏర్పాటు చేసే బహిరంగ సభలు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. నియోజకవర్గాల వారీగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. డిసెంబర్ 9న సెక్రటేరియట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. శాఖల వారీగా, విభాగాల వారీగా ప్రభుత్వం తొలి ఏడాదిలో సాధించిన విజయాలను, చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు, మధు యాష్కి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రజాపాలన విద్యోత్సవాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సమీక్ష జరిపారు. డిసెంబర్ 7, 8, 9వ తేదీల్లో విద్యోత్సవ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 7న ట్యాంక్ బండ్, 8న సచివాలయం, 9న నక్లెస్ రోడ్లో విద్యోత్సవ వేడుకలు జరపాలని నిర్ణయించారు. ఈ నెల 19న 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రజాపాలన విద్యోత్సవాల్లో భాగంగా వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. నియోజకవర్గాల వారీగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. డిసెంబర్ 9న సెక్రటేరియట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. శాఖల వారీగా, విభాగాల వారీగా ప్రభుత్వం తొలి ఏడాదిలో సాధించిన విజయాలను, చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు, మధు యాష్కి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.